friends, welcome back to another beautiful video. In this video మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే CSAT ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి. CSAT ఎగ్జామ్ మనకి చాలా టఫ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రెజెంట్ డేస్లో యూపీఎస్సీ అనేది మనకి CSAT ఎగ్జామ్ని కొంచెం కష్టంగా దాని స్టాండర్డ్స్ని ఎవ్రీ ఇయర్ పెంచుకొని రావడం జరుగుతుంది. ఈ యూపీఎస్సీ స్టాండర్డ్ తగ్గట్టు మనం యూపీఎస్సీ CSATని ఏ విధంగా మనం ప్రిపేర్ అయితే క్వాలిఫై అవుతాం అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఎవరైనా ఆస్పిరెంట్స్ తెలుగులో యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళకి ఈ వీడియోస్ అనేవి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మన కంటెంట్ అనేది అందరికీ రీచ్ అవుతుంది. ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అనేది వస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోతాం. CSAT, అసలు CSAT ఎగ్జామ్ అంటే ఏంటి? CSAT అంటే ఏమీ లేదండి, ఒక అభ్యర్థిని మెంటల్గా అంటే అతనికి యాప్టిట్యూడ్ మ్యాథ్స్, అతని చేయగలిగే మ్యాథ్స్ కెపాసిటీ ఎలా ఉంది, ఒక రీజనింగ్ ఏదైనా బిట్ ఇస్తే, ఒక సిచ్యువేషన్ ఏదైనా క్రియేట్ అయితే మెంటల్గా దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయగలడు, ఎటువంటి డెసిషన్స్ తీసుకోగలడు, అలాగే ఇంగ్లీష్ ఏ విధంగా అర్థం చేసుకోగలడు, ఆ ఇంగ్లీష్లో వచ్చిన ఏదైనా కంటెంట్ ఇస్తే తన అండర్స్టాండింగ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకోవడానికి, అభ్యర్థి యొక్క స్టాండర్డ్స్ని గుర్తించడానికి తెలుసుకోవడానికి మాత్రమే ఈ ఎగ్జామ్. అంటే ఈ ఎగ్జామ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్ అనమాట. అంటే ఈ ఎగ్జామ్ కోసం మనకి ఏమైనా కట్ ఆఫ్స్ అవి రావాలా, 200 మార్క్స్ ఉంటే 120, 150 అలా రావాలంటే అవసరం లేదు. ఎందుకంటే దీనికి కట్ ఆఫ్ ఏమి ఎవరు నిర్ణయించరు. ఎందుకంటే ఇది క్వాలిఫైయింగ్ నేచర్ ఉన్న పేపర్. అంటే 67 మార్క్స్ వస్తే ఈ ఎగ్జామ్ని ఎవరైనా క్వాలిఫై అయిపోతారు. అంటే 200 మార్క్స్కి ఓన్లీ 67 మార్క్స్ వస్తే 67 మార్క్స్ వస్తే ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయినట్టే. అర్థమైందా అండి? ఈ CSAT ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే మనం మార్నింగ్ రాసి GS1 పేపర్ని వాల్యూ చేయడం జరుగుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యామా లేదా, అటెంప్ట్ మనకి సక్సెస్ అయ్యామా లేదా అనేది ఈ CSAT పేపర్ మీదే మనకి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ CSATని మనం కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఈ CSAT ఎగ్జామ్ అనేది ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు. దానికోసం ఇప్పుడు మనం ఎటువంటి ప్లాన్స్ వేయాలి, అసలు ఇందులో ఏ ట్రిక్స్ ఫాలో అవ్వాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్, ఈ CSAT ఎగ్జామ్లో 3 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి మ్యాథ్స్, రీజనింగ్స్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. మ్యాథ్స్, రీజనింగ్స్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. సో ఈ 3 సబ్జెక్టుల్లో మనం నిష్ణాతులు అయిపోయిన అవసరం లేదు. అంటే ఎందులోని గొప్పగా చదివాల్సిన అవసరం అయితే లేదు. మనకి అవంటే ఏంటి, ఇచ్చిన ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకొని అది సాల్వ్ చేసి చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటే చాలు, క్వాలిఫై అయిపోతాం. నెక్స్ట్, అయితే మనం ఎప్పుడైనా ఆస్పిరెంట్స్ని మనం 3 రకాలుగా మనం అంచనా వేయచ్చు. అంటే మనం ఏ కేటగిరీలో ఉన్నామనేది మనం తెలుసుకుంటే మనం ఈజీగా మన యొక్క ప్లాన్ని, మన స్ట్రాటజీని మనం ఓన్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మ్యాథ్స్, చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ బాగా చేయగలిగి ఎంపీసీ తీసుకున్న విద్యార్థులు అయితే వాళ్ళకి మ్యాథ్స్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ తెలుగు మీడియం అభ్యర్థులకి ఇంగ్లీష్ కష్టంగా ఉంటుంది. కొంతమంది ఇంగ్లీష్లో ఎక్కువ మంచి స్కోర్ చేయగలుగుతారు, మ్యాథ్స్ అనేది వాళ్ళకి కష్టంగా ఉంటుంది. కొంతమంది రీజనింగ్స్ బాగా చేయగలుగుతారు. కానీ ఎవరు ఏది బాగా చేయగలిగినా ఈ 3 సెక్షన్స్ని మనం ఈక్వల్గా మనం చదివినట్లయితేనే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వగలం, లేదంటే క్వాలిఫై అవ్వలేదు. ఓన్లీ మ్యాథ్స్ చదివేసి నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, నాకు మ్యాథ్స్ బాగా వచ్చు అని ఓన్లీ మ్యాథ్స్ చదివేసి వెళ్ళిపోయామనుకోండి, ఒక్కొక్కసారి యూపీఎస్సీ ఇచ్చే క్వశ్చన్స్ అనేవి బాగా మ్యాథ్స్ చేసిన అభ్యర్థి కూడా చెయ్యలేని లెవెల్లో ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం వేరే సెక్షన్స్లో కొంచెం మార్క్స్ తెచ్చుకోగలిగితేనే ఈ ఎగ్జామ్ అనేది పాస్ అవ్వడం. అలాగే ఇంగ్లీష్ బాగా వచ్చిన అభ్యర్థులైనా వెళ్ళిపోకూడదు, వేరే సెక్షన్స్ టచ్ చేయకుండా ఓన్లీ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసి
వెళ్ళిపోవడానికి లేదు. కాబట్టి మ్యాథ్స్ అయినా, రీజనింగ్స్ అయినా, ఇంగ్లీష్ అయినా ఏ విధంగా 3 మనం స్కోర్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనకి ప్రతి ఇయర్ లాస్ట్ 10 years నుంచి మనం క్వశ్చన్ పేపర్ని చూస్తూ ఉంటే ప్రతి సెగ్మెంట్లో ఇంచుమించు 25 to 27 క్వశ్చన్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది. మ్యాథ్స్లో 25 to 27, రీజనింగ్స్లో 25 to 27, అలాగే ఇంగ్లీష్లో కూడా 25 to 27 క్వశ్చన్స్ అనేవి మనకి వస్తున్నాయి. కాబట్టి దీన్ని బట్టి మనం ఒక ప్లాన్ వేసుకుందాం. ఆ ప్లాన్ ఏంటి, దాన్ని ఎలా ఫాలో అవ్వాలని ఇప్పుడు నేను చెప్తాను. మనకి ప్రతి సెక్షన్లో మనకి క్వశ్చన్స్ అనేవి ఒక 3 విధాలుగా ఉంటాయి. సింపుల్ క్వశ్చన్స్, మోడరేట్ క్వశ్చన్స్ అండ్ టఫ్ క్వశ్చన్స్. టఫ్ క్వశ్చన్స్ అనేవి అందరికీ టఫ్గానే ఉంటాయి. మనం దానికోసం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఒక 10 క్వశ్చన్స్ టఫ్గా ఇచ్చారంటే ఆ 10 క్వశ్చన్స్ వదిలేస్తేనే మంచిది. వాటిని మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే 80 క్వశ్చన్స్ ఎవరు 80 ప్రజెంట్ చేసి రారు. టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఎవ్వరు ప్రజెంట్ చేసి రారు. మనకి రావాల్సిన ఓన్లీ 67 మార్క్స్. దానికోసం మనం ఎలా ప్రయత్నించాలనేది తెలుసుకుందాం. మనకి ప్రతి సెక్షన్లో 10 ఇంచుమించు ఒక 7 to 10, 8 to 10 క్వశ్చన్స్ అటు ఇటుగా సింపుల్ క్వశ్చన్స్ అని వస్తాయి ప్రతి సెగ్మెంట్లో. సో మనం అవి ఏంటనేవి ఐడెంటిఫై చేసి ఒక్కొక్క సెగ్మెంట్లో వచ్చిన మొత్తం 3 సెగ్మెంట్స్ కలిపి 25 to 30 క్వశ్చన్స్ అనేవి సింపుల్గా ఉండే సింపుల్ లెవెల్లో ఉండే క్వశ్చన్స్ వస్తాయి. వాటిని మనం ఐడెంటిఫై చేసి ఫస్ట్ అవి సాల్వ్ చేయగలగాలి ఆ 30 క్వశ్చన్స్. నెక్స్ట్ కొంచెం మోడరేట్గా ఉండే క్వశ్చన్స్ మనం తీసుకొని అది కూడా ఒక 20 క్వశ్చన్స్ మనం మంచిగా స్కోర్ చేయగలిగితే మనకి ఈజీగా ఈ సీసాట్ పేపర్ అనేది క్వాలిఫై అయిపోతుంది. దీన్ని మనం ఎలా ప్లాన్ వేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మనం ఈ మ్యాథ్స్కి ఎటువంటి సోర్సెస్ మనం తీసుకోవాలి అంటే మ్యాథ్స్కైనా, రీజనింగ్స్కైనా, ఇంగ్లీష్కైనా మనకి బెస్ట్ సోర్స్, సీసాట్కి బెస్ట్ సోర్స్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్స్లో ఇచ్చిన క్వశ్చన్సే మనకి ఎప్పుడైనా ఈ సీసాట్కి సోర్స్గా మనం తీసుకోవాలి. అవి మనం ప్రాక్టీస్ చేసి వెళ్తే అప్పుడు మనకి యూపీఎస్సీలో రాబోయే క్వశ్చన్లకి మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. లాస్ట్ 2013 నుంచి 2023 వరకు ఉన్న 10 years పేపర్స్ని తీసుకొని ఒక్కొక్క సెగ్మెంట్స్ వైజ్ అన్ని క్లమ్జీగా చేయొద్దు. సెగ్మెంట్స్ వైజ్ ఒక 2 days యాప్టిట్యూడ్ అయితే 2 days రీజనింగ్, 2 days ఇంగ్లీష్, ఇలా ఒక 6 days 10 days ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం, దాంట్లో వచ్చి ఇంపార్టెంట్ టాపిక్స్ రాసుకోవడం, అవి మనం ఒక ప్లాన్గా ఒక 1 by 1 ఏంటి మనం ప్రిపేర్ అవ్వాలి, ఏవి ప్రాక్టీస్ చేయాలనేది మనం వేసుకుంటే సరిపోతుంది. మ్యాథ్స్లో ఎప్పుడు తరచూ ఎవ్రీ ఇయర్ కొన్ని సెగ్మెంట్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. మ్యాథ్స్ అయినా, రీజనింగ్స్ అయినా, ఇంగ్లీష్ అయినా. కాకపోతే ఆ క్వశ్చన్ అడిగే డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతూ వస్తుంది. అందుకే మనం ఏం చేయాలి, లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్స్ తీసుకొని మ్యాథ్స్లో ఏవే సెగ్మెంట్స్ నుంచి వస్తున్నాయా, మనకి నెంబర్ సిస్టమ్ నుంచి వస్తున్నాయా, లేకపోతే దేని నుంచి వస్తున్నాయి, అవన్నీ మనం ఒక పేపర్ మీద ఒక పెన్ను పేపర్ పెట్టుకొని ఈ క్వశ్చన్స్ అన్నీ చూసుకొని సెగ్మెంట్స్ ఏంటనేవి లైన్గా మనం రాసుకోవాలి ఒక ఆర్డర్లో. అలాగే ఎవ్రీ ఇయర్లో ఏ సెగ్మెంట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, రిపీటెడ్గా వస్తున్నాయి అనేది మనం ఒక దగ్గర రాసుకోవాలి. అలాగే రీజనింగ్స్లో బ్లడ్ రిలేషన్స్ అని, సీటింగ్ అరేంజ్మెంట్స్ అని ఇలాంటివి వస్తుంటాయి ఎక్కువ. ఎవ్రీ ఇయర్ కూడా అవి రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. అవన్నీ మనం ఒక దగ్గర రాసుకొని ఆ క్వశ్చన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇంకా ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అయితే మనం దాన్ని ప్రెడిక్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే లాస్ట్ 10 years నుంచి చూస్తే కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ సాల్వ్ చేయడానికి కొన్ని కీవర్డ్స్ అనేవి ఉంటాయి. ఆ కీవర్డ్స్ని మనం అర్థం చేసుకొని ఆ ప్యాసేజ్ని చదివి ఆ కీవర్డ్స్ తగ్గట్టు మనం ఆ ప్యాసేజ్లో ఆన్సర్ ఉందా లేదా అనేది చూసి మనం ఈజీగా పెట్టేయచ్చు. సో ఇదంతా ఎప్పుడు మనకు పాసిబుల్ అవుతుంది అంటే ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తీసుకొని పర్ఫెక్ట్గా మనం ప్రాక్టీస్ అయ్యి ఆ పేపర్ మీద ఆ సెగ్మెంట్స్ అన్ని, ఆ కీవర్డ్స్ అన్నీ రాసుకుంటేనే మనకి ఇవన్నీ సాధ్యపడతాయి. మనకి ఫ్యూచర్లో ఈ సెగ్మెంట్స్ వైజ్ మ్యాథ్స్కి ఏంటి,
రీజనింగ్స్కి ఏంటి, ఈ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి మనకి కీవర్డ్స్ ఏంటి, దాంట్లో అర్థాలు ఏంటి, వాటిని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి అనేవి నేను దేనికి సంబంధించి దాని వీడియో అనేది మీకు పూర్తిగా వీడియోస్ తీసి పెట్టడం జరుగుతుంది. అండ్ అయితే ఇందులో ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మనం చేయాల్సిన పనులు ఏంటి? ఈ సీసాట్ ఎగ్జామ్కి మనం ముందు ఫియర్ అనేది మైండ్లోంచి తీసేయాలి. ఈ ఎగ్జామ్ ఒక భూతం లాంటిది అనే ఫియర్ తీసేయాలి. అండ్ ఈ ఎగ్జామ్ నథింగ్ సింపుల్ అన్న చిన్న చులకన భావం కూడా తీసేయాలి. నెక్స్ట్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ప్లెజెంట్ మైండ్తో వెళ్ళాలి. కొద్దిసేపు మైండ్ మెడిటేషన్ చేసి ఫస్ట్ మనకి పేపర్ వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పనులు ఏంటంటే ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ మనం అనుకున్నాం కదా, ప్రతి సెక్షన్ నుంచి ఒక 10 ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంచుమించు 25 to 30 ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ 1 అవర్లో మనం వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి. అవి సాల్వ్ అయిపోతే మనం సీసాట్ ఎగ్జామ్ గట్టెక్కిపోయినట్టే. సో తర్వాత మనం ఏం చేయాలి, తర్వాత మనం నెక్స్ట్ అవర్లో కొంచెం మోడరేట్గా ఉండే క్వశ్చన్స్ని మనం ఐడెంటిఫై చేసి పెన్ను పేపర్ పెట్టి చేయగలిగే క్వశ్చన్స్కి కొంచెం టైం తీసుకొని చేయాలి. అంటే ప్రతి క్వశ్చన్కి 2 to 3 minutes కంటే దేనికి ఎక్కువ ఇవ్వకూడదు. నెక్స్ట్ 1 అవర్ ముందు ఫాస్ట్గా చేసేది, తర్వాత కూడా టైం అనేది వేస్ట్ చేయకూడదు. ఎగ్జామ్ హాల్లో టైం అనేది వెరీ ఎసెన్షియల్, వెరీ ఇంపార్టెంట్. టైంని వృధా చేస్తే ఎగ్జామ్ పోయినట్టే. నెక్స్ట్ ఈ సిలబస్ పేపర్లో కొన్ని మనకి సెగ్మెంట్స్ ఇస్తూ ఉంటారు. అది మనం అవే ప్రిపేర్ అయ్యేస్తూ ఉంటాం. కొన్నిటిని టచ్ చేయండి, కానీ మన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూడడం వల్ల కొన్ని ఏవైతే మనకి ఈ దీంట్లో సిలబస్ పేపర్లో కనిపించవో అవి కూడా ఉంటాయి. వాటిని కూడా ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. అండ్ మనం ఏదైతే ఫార్ములాస్ అవి మనం నేర్చుకొని వెళ్ళామో అవే రావాలి, అవే పెడతాను, ఇంక వేరే ఫార్ములాలు వేరే ఈజీ వేవి నేను వాడను అని ఎప్పుడూ వెళ్ళకూడదు. ఎందుకంటే ఎగ్జామ్ క్వశ్చన్ ఎలా అడుగుతారో ఎవ్వరికీ తెలియదు. సో మనం క్వశ్చన్ని ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకొని అది మనం ఈజీగా మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడే అవి మనం ఎలా చేయాలనేది మనకు మైండ్లో వస్తుంది. ఒకటి కాకపోతే ఒకటి, ఒక మెథడ్ కాకపోతే ఇంకో మెథడ్, వెంటనే మనం మార్చుతూ వాటిని ఈజీగా సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. అంతేగాని టైం వేస్ట్ చేయకూడదు. ఒక క్వశ్చన్ ద్వారా అలా స్ట్రక్ అయిపోయి ఉండిపోకూడదు. నెక్స్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎగ్జామ్ హాల్లో ప్రశాంతంగా కూర్చొని ఎగ్జామ్స్ రాసి వచ్చారు. ముందేమో ఎగ్జామ్ ముందు చేయాల్సింది ఏంటంటే మనకి ఎప్పుడు ఎగ్జామ్ని ఓవర్గా థింక్ చేసుకోకూడదు. ఒక మ్యాథ్స్లో పిహెచ్డి చేసిన వాళ్ళలాగా మ్యాథ్స్ చేసేయకూడదు. ఇంకా ఇంగ్లీష్లో స్పెషలైజేషన్ చేసిన వాళ్ళలాగా ఇంగ్లీష్ చేసేయకూడదు. మంచిగా చదివి ప్రాక్టీస్ అయ్యి మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళి మనం ఎగ్జామ్ అటెంప్ట్ అవ్వాలి.